కళాకారిణులను తీర్చిదిద్ది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి భరతనాట్యం గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న సునందాదేవి గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. మనకు నేరుగా పరిచయం లేకపోయినా శోభాచంద్ర గారు మనందరికీ సుపరిచితులు. ప్రస్తుతం సునందాదేవి గారు భారతీయ సాంస్కృతిక శాఖలో ఉన్నత స్థాయిలో సేవలందిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన నృత్య పోటీలకు జడ్జిగా రావడం మన అదృష్టం. మొదలు పెట్టండి. ముందుగా మన ముందుకు శ్రీ శివసాయి కళానిలయం నుంచి విద్యార్థులు వచ్చి నృత్యం చేస్తారు. జాడగిరి కన్యకను క్రీగట చూడ నడిస భాషని కొనియాడ జాడగిరి కన్యకను క్రీగట చూడ నడిస భాషని కొనియాడ చూడ చూడ ఏడుకగా చర చూడుండు మూడు కనులవా. ఆపండి. వేదిక మీదకొచ్చి భరతనాట్యం చేయడం అంటే ఎన్నో జన్మల పుణ్యం. మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రపంచంలో హిప్ హాప్, కాంటెంపరీ, జాజ్, సాల్సా, వెస్టర్న్, బ్రేక్ డాన్స్ లాంటి ఎన్నో నృత్యాలున్నాయి. వాటిని నేను అగౌరవపరచటం లేదు. కానీ భరతనాట్యానికి ఉన్న గొప్పతనం మీకు తెలియాలి. అభినయం అద్భుతంగా ఉండాలి. మనసు, బుద్ధి లయమై నాట్యం చేయాలి. ఇది నాట్యశాస్త్రం ఆధారంగా ఉన్న కళ కాబట్టి ప్రతి అడుగు, ప్రతి ముద్ర, ప్రతి భావం అన్నీ సరిగ్గా ఉండాలి. ఈరోజు మీ ప్రదర్శనలో అడుగుల్లో స్థిరత్వం కొంత తగ్గింది. చేతి ముద్రలు స్పష్టంగా కనిపించలేదు. ముఖ్యంగా ముఖభావాలు ఇంకా మెరుగుపరచాలి. భరతనాట్యం శరీరానికి అద్భుతమైన వ్యాయామం. ఏకాగ్రత పెరుగుతుంది. పెద్దలు, గురువుల పట్ల గౌరవం, సాంప్రదాయాల పట్ల ప్రేమ పెరుగుతుంది. పాట, ఆట కలిసినప్పుడు ప్రేక్షకుల మదిని తాకడమే భరతనాట్యం యొక్క నిజమైన గొప్పతనం. అలాగే మేడం. లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలు
నువ్వు నాట్యం చాలా బాగా నేర్పిస్తున్నావు. నీలాంటి వాళ్లే ఈ నాట్యానికి ఎంతో అవసరం. నీ ప్రతి అడుగులో కనిపించిన క్రమశిక్షణ, ప్రతి ముద్రలో కనిపించిన ఆర్ద్రం, ప్రతి భావంలో కనిపించిన ఆత్మీయత, ఇవన్నీ కలిసినప్పుడే భరతనాట్యం అనే మహత్తర కళ ఆవిర్భవిస్తుంది. నీ అభినయంలో భక్తి ఉంది, నీ నృత్యంలో శక్తి ఉంది, నీ కళ్ళలో కథలు మాట్లాడుతున్నాయి. ప్రత్యేకంగా మీరు చూపించిన ఆ శివతాండవ స్పర్శ శివుడు స్వయంగా వేదికపైకి దిగివచ్చినట్లు అనిపించింది. భరతనాట్యం ఎందుకు ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతుందో ఈరోజు మీ ప్రదర్శన చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు మాలాంటి వాళ్ళకి దైవ సమానులు. మీరు చేసే నాట్యంలో 10వ వంతు మేం చేసినా మేమెంతో గర్వంగా భావిస్తాం.